హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నా ప్రయాణం. జర మస్తు రోజులైంది మన ఛానల్ అయితే వ్లాగ్స్ చేయక. రోజులు కాదు, సంవత్సరాలే గడిచిపోయింది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, మన ఇన్స్టాగ్రామ్లో ముడ్డు కింద 30 అని ఒక ఛానల్ స్టార్ట్ చేసి, పేజ్ స్టార్ట్ చేసి అందులో కంటెంట్ చేస్తున్నాం. అందులో మంచిగా మనకు ఫేమ్ వచ్చింది. సో ఇంకా ఆ ఇన్స్టాలో కంటెంట్ చేసేట్లా బిజీ ఉండేట్లా మనం కొంచెం యూట్యూబ్లో వ్లాగ్స్ చేసి అది కొద్దిగా తక్కువ అయిపోయింది. తక్కువ కాదు, ఆల్మోస్ట్ మొత్తం బంద్ అయిపోయింది. సో ఖచ్చితంగా మళ్ళీ మన ఛానల్లో వ్లాగ్స్ చేయాలి, మళ్ళీ మన ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ పెట్టాలి అనుకొని మళ్ళీ ఈరోజు వ్లాగ్ చేస్తున్నా. సో మీరు ఇన్స్టాలో సపోర్ట్ చేసినట్టే యూట్యూబ్లో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చలో ఇవాళ అట్లా సూపర్ మార్కెట్కి పోయి జస్ట్ మన నిత్యావసర సరుకులు, గ్రోసరీస్ మన ఇండియాలో ఎట్లుంటాయి రేట్లు, ఇక్కడ యూరోప్లో ఎట్లుంటాయని జస్ట్ మీకు ఒక కంపారిజన్ చేసి చూపిస్తా ఒక ఐడియా కోసం. చలో, మన వెనకాల కనిపిస్తుంది కదా టెస్కో ఎక్స్ట్రా అని, అదే సూపర్ మార్కెట్. మన దగ్గర విజేత, రత్నదీప్ ఎట్లనో ఇక్కడ యూరోప్ మొత్తం టెస్కో అని సూపర్ మార్కెట్లు ఉంటాయి. చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ చాలా ఫేమస్, చాలా పెద్దగా ఉంటాయి. చలో లోపలికి అక్కడ ఏమేమి ఉంటాయి ఏందని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో, మనకి ఏదైతే అవసరం ఉంటాయో అవి ఇక్కడ ఎంత రేటు ఉంటాయో మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఫస్ట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ సెక్షన్కి అసలు ఎంత రేట్లు ఉన్నాయి, ఏమేమి ఫ్రూట్స్ ఏమేమి వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయి, మన ఇండియాలో దొరకటి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దాం. ఇక టమాటాలు వచ్చేసి 628 FT ఉంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్ కేజీ ఉంటుంది. సో ఇంకా ఇటు పోతే వాటర్ మిలన్ ఉంది. వాటర్ మిలన్ ఎంత అంటే 599, 600 ఉంది. 600 అంటే ఇది కేజీ ప్రైస్, మన కరెన్సీలో 150 అనుకో. ఇక్కడ ఆలుగడ్డ ఉన్నది, ఆలుగడ్డ అంటే 500 అంటే మన కరెన్సీలో ఒక 120, 130 రూపీస్ పర్ కేజీ. సో ఇట్లా కొంచెం వెజిటేబుల్స్ అయితే కాస్ట్లీ ఉంటాయి ఇక్కడ. కొంచెం మనకి ఇక్కడ వెజిటేబుల్స్లో బాగా చీప్గా దొరికేది ఏంటంటే జస్ట్ క్యాబేజ్ ఒకటి చీప్గా దొరుకుతుంది. మిగతా ఆల్మోస్ట్ ఏ వెజిటేబుల్ తీసుకున్నా కూడా కాస్ట్లీ ఉంటుంది మన ఇండియన్ ప్రైస్ తోటి పోల్చుకుంటే. ఒకసారి ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ చూద్దాం రారు. ఆనియన్స్ చీపే ఉంటాయి. ఆనియన్స్ 248 అంటే మన కరెన్సీలో ఒక 50 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. ఇందులో ఆనియన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి, ఒక్కొక్కసారి పెద్ద ఉంటాయి. ఇట్లా పెద్ద పెద్ద సైజ్ వచ్చినప్పుడేమో రేటు తక్కువ ఉంటుంది, ఈ నార్మల్ సైజ్ ఉన్నప్పుడేమో రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే జస్ట్ 50 నుంచి 100 రూపీస్ మధ్యలో ఉంటుంది కేజీ. ఇటు వస్తే ఇక్కడ ఇక వెల్లుల్లిపాయలు ఉన్నాయి. వెల్లుల్లిపాయలు కొంచెం కాస్ట్లీ ఉంటాయి. జస్ట్ ఈ 3 వచ్చేసి మనకు ఒక 100 రూపాయలు అనుకో. సో నేను మీకు అన్ని ఇట్లా చూపించుకుంటూ పోతా ప్రైజు. సో మీరు ఏంటంటే అక్కడ ఏదైతే ప్రైస్ కనిపిస్తుందో అది బై 4 వేసుకోరు. 4 వేసుకుంటే మన ఇండియన్ ప్రైస్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కరెన్సీ వాల్యూ మనకంటే ఒక 4 టైమ్స్ తక్కువ ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడ కందగడ్డ కూడా దొరుకుతుంది మనకు. ఇది కందగడ్డే కాకుండా బాగా పెద్ద సైజు ఉంటుంది, చిన్నగా ఉండదు. కేజీ ఆల్మోస్ట్ ఒక 300 నుంచి 400 మధ్యలో ఉంటుంది. కాస్ట్లీ ఇక్కడ దొరుకుతుంది కానీ కాస్ట్లీ కందగడ్డ. ఇక్కడ బాగా తింటారు వీళ్ళు. ఇక ఇక్కడ అల్లం ఉన్నది, అది ప్రైస్ వచ్చేసి 2290 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 700 రూపీస్ పర్ కేజీ. ఇక్కడ కివీ ఫ్రూట్ ఉంది 249 అంటే ఆల్మోస్ట్ ఇది 100 చేంజ్. నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు కూడా 169 అంటే ఒక్క నిమ్మకాయ 70 రూపీస్. ఇక కొబ్బరికాయలు కూడా ఉన్నాయి, కొబ్బరికాయలు 849 అంటే ఆల్మోస్ట్ ఒక 200 రూపీస్. ఇక మామిడికాయలు కూడా ఉన్నాయి, ఒక్క పీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 150 రూపీస్. ఇట్లా ఇక్కడ ఇట్లాంటివి ఏంటంటే పీసులు లెక్క ఉంటుంది, కేజీ లెక్క ఉండదు, పీసులు లెక్క ఉంటుంది. ఇవన్నీ ఇదే ప్రైస్ ఉన్నా కూడా బై 4 వేసుకుంటే మన ఇండియన్ కరెన్సీ వస్తుంది, ఇండియన్ ప్రైస్. ఇక బనానా ఉన్నాయి, బనానా మన దగ్గర డజన్ లెక్క ఇస్తారు కదా, ఇక్కడ కేజీ లెక్క ఇస్తాడు. కేజీ 700 ఉంది. 700 అంటే ఆల్మోస్ట్ ఒక 150, 200 మధ్యలో ఉంటుంది ప్రైస్. ఈ యాపిల్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి, ఒక 5-6 రకాల వెరైటీస్ ఉంటాయి యాపిల్స్. కొంచెం యాపిల్స్ రీజనబుల్ రేటే ఉంటాయి ఫ్రూట్స్లలో. కేజీ వచ్చేసి ఒక 200, 250 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. గ్రేప్స్ కూడా అంతే, ఇవన్నీ హాఫ్ కేజీ బాక్సులు, 250, 300 మధ్యలో ఉంటుంది ప్రైస్. చలో ఫ్రూట్స్ వెజిటేబుల్ సెక్షన్ అయిపోయింది కదా, అట్లా పోయి ఇక కొంచెం డైరీ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు ఇవి ఎట్లా కాస్ట్ ఉంటాయో చూద్దాం. చలో ఇక్కడ బ్రకోలి ఉన్నది, ఇది హాఫ్ కేజీ. ఇది హాఫ్ కేజీ వచ్చి ఒక 200 ఉన్నది. ఇంకపోతే ఇక్కడ ఇక ఉల్లాకు ఉన్నది, మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఇంటికాడ ఉల్లాకు. ఇది ఎంత ఉంది తెలుసా ఇక్కడ ప్రైజు? ఇంత కట్ట దగ్గర 150 రూపాయలు. మన దగ్గర అయితే నీ ఇంటికాడ
అట్లా తీసుకుపోవని ఇస్తారు పక్క పంటోళ్ళు. ఇక్కడ ఏది కొన్నా పిరవే ఉన్నది. కొద్దిగా క్యారెట్ చీపే ఉంటుంది ఇక్కడ. ఇక క్యారెట్ ఒక 50 రూపాయలు కేజీ అట్లా ఉంటుంది. ఇక నేను చెప్పిన కదా క్యాబేజ్ తక్కువ రేటు ఉంటుందని. ఇక ఇది చూడు. కానీ చాలా అంటే ఇది ఏంటంటే కేజీ అట్లా దొరికాయి, బాగా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇది కనీసం 3-4 కేజీలు ఉంటుంది. కానీ కేజీ ప్రైస్ వచ్చేసి నీకు ఒక 30 రూపాయలు 40 రూపాయలు అట్లా ఉంటుంది అంతే. ఈ మన వెనకాల ఉన్న ఇవన్నీ మొత్తం పాలే. ఇక్కడ పాలు మాత్రం చాలా బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ప్రైస్ కూడా చాలా బ్రాండ్ని బట్టి చాలా ప్రైస్ వేరీస్ ఉంటుంది. 346, 335, 329, 499, 599. సో యావరేజ్ చూసుకుంటే ఒక లీటరు 70 రూపీస్ నుంచి 200 రూపీస్ దాకా కూడా ఉంటుంది. ఇదంతా మిల్క్ సెక్షనే. మిల్క్ మాత్రం చాలా వెరైటీ బ్రాండ్స్ ఉంటాయి. ఇలా టెస్కో వాళ్ళది ఓన్ బ్రాండ్ ఉంటుంది, ప్లస్ ఇంకా వేరే బ్రాండ్స్ కూడా అమ్ముతూ ఉంటారు వీళ్ళు. సో ఇంకా ఇక్కడ వేరే బ్రాండ్లు కూడా ఉంటాయి. ప్రైస్ మాత్రం ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. చూసుకోవచ్చు. మ్యాక్సిమం లీటరు మినిమం 70 రూపీస్ నుంచి మ్యాక్సిమం 150 రూపీస్ వరకు కూడా ఉంటుంది. ఇవన్నీ పెరుగు డబ్బాలు, ఇవన్నీ హాఫ్ కేజీ డబ్బాలు ఉంటాయి. ఇవన్నీ పెరిగే. సో ఇదేంటంటే ఇక్కడ ఈ మాగ్యర్ అని ఉంది కదా, ఇది మాగ్యర్ అనేది ఇక్కడ కొంచెం టాప్ బ్రాండ్. ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఈ టెస్కో వాళ్ళది ఓన్ బ్రాండ్, ఇది కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది హాఫ్ కేజీ వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది ప్రైస్. ఇది ఎక్కువ ఉంటుంది కాస్ట్. ఇది హాఫ్ కేజీ పెరుగు డబ్బా. సో ఇది ఒక 100 రూపాయలు ఉంటుంది ప్రైస్. ఇందులో ఏంటంటే ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి ప్రైస్ ఉంటుంది. ఇది 12%, ఇందులో 20% ఉంటే అది ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా 20% ఇక్కడ స్టాక్ లేదు. సో ఇది మాత్రం 12%ది మనకు ఒక 100 రూపాయలు ఉంటుంది హాఫ్ కేజీ పెరుగు. అయితే ఇక్కడ షుగర్ సాల్ట్ మాత్రం చీపే ఉంటుంది. సేమ్ మన ఇండియాలో ఎంత ఉంటుందో ప్రైస్ ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. కేజీ షుగర్ ఒక 30 రూపీస్, 40 రూపీస్. కేజీ సాల్ట్ అంతే అరౌండ్ 40-50 రూపీస్ అంతే ఉంటుంది. చీపే ఉంటాయి అవి. ఇదంతా మీట్ సెక్షన్ నా వెనకాల ఉన్నది. మొత్తం మీట్లో ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి దొరుకుతాయి నీకు. పోర్క్, బీఫ్, చికెను, ల్యాంబ్, ర్యాబిట్, నెమలి కూడా దొరుకుతుంది. ఇక్కడ నెమలి కూడా తినచ్చు. ఇదంతా ఫ్రోజన్ ఫుడ్. యాక్చువల్లీ ఇక్కడ లైవ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఆడ చికెన్ ఫ్రెష్ దొరుకుతుంది అన్నట్టు. ఇదంతా ఫ్రోజన్. ముంగడికి పోతే కౌంటర్ ఉంటుంది. అక్కడ డైరెక్ట్ ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది, అక్కడ తీసుకోవచ్చు. జస్ట్ ఇదంతా ఇక లైవ్ కౌంటరు. జస్ట్ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ తీసుకోవచ్చు అన్నట్టు. మనకి ఏది కావాలంటే అది. వాళ్ళు ఏంటంటే వేయింగ్ చేసి ఇస్తారు. చికెన్ కానీ పోర్క్, బీఫ్ ఏది కావాలన్నా వేయింగ్ చేసి ఇస్తారు. చిన్న పీసులుగా కూడా కట్ చేసి ఇస్తారు. సో ఇదంతా ఎగ్స్ సెక్షను. సో ఇక్కడ ఎగ్స్ ఏంటంటే ప్యాకింగ్ని బట్టి ఎగ్స్ సైజు బట్టి కూడా ప్రైస్ చేంజ్ ఉంటుంది. మన దగ్గర మ్యాక్సిమం ఒకటే సైజు ఉంటుంది కదా, ఇక్కడ అట్లా కాదు. స్మాల్, మీడియం, లార్జ్ అని డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ ప్యాకింగ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. కొన్ని ఓన్లీ కింద ఓన్లీ కవర్ ప్యాకింగ్ ఉంది, కొన్ని ఏమో పైన కంప్లీట్ అట్ట ప్యాకింగ్ ఉంది. సో అట్ట ప్యాకింగ్ ఉన్నదానికి ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఓన్లీ కవర్ ప్యాకింగ్ ఉన్నదానికి ప్రైస్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సైజ్ కూడా మ్యాటర్స్. చికెన్ అయితే ఇక్కడ చీపే ఉంటుంది. మన లెక్కన ఇండియా ప్రైజే, ఒక్కోసారి ఇండియా కంటే తక్కువ ప్రైస్ ఉంటుంది. జస్ట్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 150-200 మధ్య ఉంటుంది కేజీ. ఇంకా బీఫ్ కూడా అంతే, ఒక 450-500 మధ్య కేజీ అట్లా ఉంటుంది ప్రైస్. మనం బీఫ్ తినంగానే జస్ట్ ఒక ప్రైస్ చెప్తున్నా అంతే. చికెన్ అయితే చీపే ఇక్కడ, మంచిగా ఫ్రెష్గా లైవ్ దొరుకుతుంది, చీప్ కూడా ఉంటుంది. అందుకే వారానికి 2-3 సార్లు చికెనే తింటాం. చలో ఇక మనకి ఇష్టమైన సెక్షన్స్కి పోదాం. ఆల్కహాల్ సెక్షను. ఎంతసేపు ఆకులు అలమ్మ ఫుడ్స్ అవి చూపిస్తాం. అసలు ముచ్చట వెళ్దాం. ఇక ఆల్కహాల్, యూరోప్ అంటేనే ఆల్కహాల్ చీప్గా దొరుకుతుంది. అగో వెనకాల రానే వచ్చింది ఆల్కహాల్ అనగానే. ఇవి చూడు వెరైటీ, ఈ నుంచి ఆడదాకా ఎంత వెరైటీ ఉన్నది. మొత్తం వైన్ సెక్షనే. ఈ రెడ్ వైన్, వైట్ వైన్ అనుకుంటే బొచ్చడు వెరైటీలు ఉంటాయి. నీకు మినిమం లీటర్కు 200-300 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి నీకు ఇక లిమిట్ అనేది ఉండదు. నీకు ₹1,00,000 బాటిల్ కూడా ఉంటుంది. అట్లా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. ఏదో ఉంటాయి. అసలు అది ఏది కావాలో కూడా అర్థం కాదు. వీడికి వస్తే అన్ని వెరైటీస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ వెరైటీస్. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకోవాలో నీకు అర్థం కాక పిచ్చను అయిపోతావు నువ్వు. ఇదంతా షాంపెయిన్ సెక్షన్. ఇవన్నీ కొంచెం ముంగడుకోదు. ఇదంతా వైన్ సెక్షన్. ఇక అక్కడ దాకా వైనే మొత్తం. ఇవన్నీ ఆల్మోస్ట్ ద ప్రైస్ రేంజ్ వచ్చేసి ఒక మన ఐఎన్ఆర్లో 1000 నుంచి 4000 ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ వైన్. ప్రతిదీ ప్రైస్ చూపించాలంటే మన వ్లాగ్ చాలా లెంతీ అయిపోతుంది. చలో వైన్ చూసినాక కొంచెం ముంగడికి పోయి మన ఇంకా బీర్లు ప్లస్ ఇంకా ఈ విస్కీ, ఇవి వడక, ఇవే ప్రైస్ ఉంటాయో చూద్దాం. చలో ఏందో చూసారు, ఏంది ఇది బీరు 5 లీటర్ అది గాజు దాంట్లో నింపి పెట్టిర్రు.
10.5 ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉన్నది. దీని ప్రైస్ వచ్చేసి 3,800. అంటే మన ఇండియన్ ప్రైజ్లో వచ్చేసి ఒక 900 నుంచి 1000 రూపాయల మధ్య అనుకోయేది. ఇంత పెద్దగా ఉన్నది చూడు. ఇక్కడ బీర్లు మాత్రం డెడ్ చీప్. ఎందుకంటే నీకు అన్నీ 500 ml టిన్స్ ఉంటాయి. ఈ యొక్క 500 ml టిన్ వచ్చేసి నీకు మినిమం 50 రూపాయల నుంచి 100-120 ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇక ఇది హెన్కెన్. ఇవన్నీ బీర్లే, నంబర్ ఆఫ్ వెరైటీస్ బీర్లు ఉంటాయి. అసలు యూరోప్లో బీర్లకు అయితే కొద్దిగా ఉండదు, మస్తు వెరైటీస్ ఉంటాయి. రేటు కూడా చీపే. నీకు ఏ బీర్ అయినా కూడా మ్యాక్సిమం 120-150 రూపీస్ అంతే. ఎంత ప్రీమియం బీర్ అయినా కూడా మినిమం ప్రైస్ 50 రూపీస్ అట్లా ఉంటుంది. ఇది డ్రెహర్, ఇక్కడ హంగేరియన్ లోకల్ బీరు, మస్తు ఉంటుంది ఇది బీరు. ఇంకా ముంగడికి పోతే మొత్తం బీర్లు ఇవన్నీ. ఇక కరోనా బీరు మనం అక్కడ ఇండియాలో మనం రిచ్గా ఫీల్ అవుతాం కదా. కరోనా బీరు అది ఇక్కడ ఎంత తెలుసా? 700. అంటే మన ఇండియన్ కరెన్సీలో 200 రూపీస్ ఇక్కడ కరోనా బీరు. అది నీ కరోనా బీరే 200 ఉందంటే ఇంకా ఇమాజిన్ చేసుకో మిగతా బీర్ల ప్రైస్ ఏ రేంజ్లో ఉంటాయో. ఎన్ని రకాల బీర్లు ఉంటాయంటే నువ్వు రోజుకొక కొత్త బీర్ ట్రై చేసినా కూడా 365 డేస్ నువ్వు తాగిన బ్రాండ్ తాగకుండా మళ్ళీ కొత్త బ్రాండ్ తాగవచ్చు. అన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ బీర్లు మన లెక్క గ్లాస్ బాటిల్స్ కూడా దొరుకుతాయి, అట్లనే టిన్స్లో కూడా దొరుకుతాయి. కానీ ఏదైనా కూడా 500 ml ఉంటుంది. మన దగ్గర 750 ml ఉన్నట్టు ఉండదు, ప్రతిదీ 500 ml ఉంటుంది. ఏగర్ మిస్టర్ లీటర్ బాటిలే 12,000 FT ఉంది. అంటే మన కరెన్సీలో 3,600 ఉంది మామ. మన దగ్గర హాఫ్ లీటరే ఈ ప్రైస్ ఉంటుంది అనుకుంటా. చివాస్ రీగలు, బ్లాక్ లేబుల్, జాక్ డేనియల్స్, మేకర్స్ మార్క్. జాక్ డేనియల్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్, ఫీలింగ్, ఇక వడ్కాల సిరోకు ఈ ప్రైస్. ఫిన్లాండియా వడ్కా. యాక్చువల్లీ మీకు ఇంకా చాలా బ్రాండ్లు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ విస్కీ ఎక్కువ స్టాక్ లేదు, అన్ని లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి. సో కొంచెం ఫేమస్ బ్రాండ్లు ఇక్కడ ప్రైస్ ఎంత ఉంటుందని కంపేర్ చేద్దాం అనుకున్నాను. ఎక్కువ బ్రాండ్స్ అవైలబుల్ లేవు, బీర్లే ఉన్నాయి ఎక్కువ. సో ఇక్కడ వేరే ఔచర్ అని సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, అక్కడ చాలా బ్రాండ్స్ ఉంటాయి. అక్కడ ఆల్కహాల్కి సపరేట్ సెక్షనే ఉంటుంది. విస్కీ చాలా వెరైటీస్ ఉంటాయి. ఎప్పుడన్నా వచ్చిన అయినప్పుడు ఖచ్చితంగా నీకు ఆల్కహాల్తో ఒక వీడియో చేసి పెడతాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా. అబ్బా బాగా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేసిన కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. సో ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయి ఉంటుంది. ఇంకా చాలా కవర్ చేద్దాం అనుకున్నా కానీ వీడియో బాగా లెంతీ అయితే మళ్ళీ ఎక్కువ చూడరని ఎక్కువ తీస్తలేను. మెయిన్ ఏవైతే మనకు ఏవి ఎక్కువ అవసరం ఉంటాయో, మనం అక్కడ యూజ్ చేసేవి ఏముంటాయో అట్లాంటి మెయిన్గా అవి కవర్ చేసిన ప్రైస్ అట్లా ఇక్కడ కంపేర్ చేసి చూపిద్దామని. సో చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకేదైనా కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. టాటా, బాయ్, టేక్ కేర్. జర వీడియోనైతే లైకింగ్లు, కామెంటింగ్లు, షేరింగ్లు చేసి జర సపోర్ట్ చేయరి, ఓకేనా? రైట్ మరి.